మరి ప్రతి ఆదివారం కూడా కృతజ్ఞత కలిగి 6 రోజులు కూడా పనిచేస్తావని, దేవుణ్ణి స్తుతిస్తూ సహాయం చేస్తావని, కాపాడావని, క్షేమం ఇచ్చావని. ఆదివారం ఏంటంటే కృతజ్ఞత కూడిక. ప్రతి ఆదివారం కూడా మనకి ఏ కూడిక? కృతజ్ఞత కూడిక. ప్రతి ఆదివారం, సంవత్సరం చివరి వారం కూడా మనకి కృతజ్ఞత ఆదివారం. మరి కృతజ్ఞత స్తుతులు చెల్లించడానికి మనం ఏం చేయాలి? దేవుని సన్నిధికి రావాలి. అంటే దేవుని దగ్గరికి మనం రాకపోవడం అంటే రాకపోయినట్లయితే దేవునికి మనం కృతజ్ఞత లేని వారిగా ఉంటాం. దేవుడు మనం పుట్టించినందుకు, పోషిస్తున్నందుకు, ఆరోగ్య బలం, శక్తిని, ఆయుష్ ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇస్తున్నాడు కాబట్టి, మరి ఆ వారం అంతా కూడా కాపాడుతున్నాడు కాబట్టి దేవుని జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఏం చేయాలి? ఆయన సన్నిధికి మనం రావాలి. ఇక్కడ ఈ యొక్క కుష్ఠరోగి ఒక వ్యక్తి, 9 మంది ఎండిపోయారు. దేవుడు కూడా అడుగుతున్నాడు 17వ వచనంలో, 10 మంది శుద్ధి లేదు కదా, 9 వచ్చిన వ్యక్తిని సంతోషిస్తున్నాడు, రాని వారు ఎక్కడ? దేవుడు ఏం చేస్తున్నాడు? ఎంక్వైరీ చేస్తున్నాడు. 9 మంది స్వస్థపడ్డారు కదా, 9 మంది మేలు పొందారు కదా, 9 మంది దీవించబడ్డారు, 9 మంది ఆశీర్వదించబడ్డారు. ఆ 9 మంది ఎక్కడ? ఏమైపోయారు వాళ్ళు అని చెప్పేసి ఏం చేస్తున్నారంటే వాళ్ళు. ఒకరోజు మనం ప్రార్థన కాకపోయినా దేవుడు ఏం చేస్తాడు? ఎక్కడ? ఏమంటారంటే ఎక్కడ అని దేవుడు అడుగుతాడు. స్కూల్లో టీచర్స్ కూడా ఏం చేస్తారు? ఒక రోజు రాకపోతే ఎందుకు రాలని అడుగుతారు లేదా? వైద్య టీచర్ గారు అడుగుతారా? అడుగుతారు. అలాగే దేవుడు కూడా అడుగుతాడు, 9 ఎక్కడ అన్నట్టుగా నువ్వెక్కడ? నువ్వు. కాబట్టి దేవుడి కన్నా మనం దేవుని కూడా ఎక్కువగా మన ప్రయారిటీ మనం ఇవ్వకూడదు. కాబట్టి ఈ యొక్క మరి ఒక్క వ్యక్తి మరి దేవుని దగ్గరికి వచ్చినందుకు, అందుకైనప్పుడు దేవుడు కూడా ఏం చేశాడు? సంతోషించాడు. ఆయన బట్టి సంతోషించి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను, నీవు సమాధానం గలదనవై లేచిపోము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచు. కాబట్టి దేవుని యొక్క విశ్వాసం ఇచ్చాడు కాబట్టి, కృతజ్ఞత కలిగి ఉన్నాడు కాబట్టి, మనము కూడా మరి దేవునికి కృతజ్ఞత కలిగి, ప్రతి ఆదివారం కూడా కృతజ్ఞత కలిగి, ప్రతి దినము కూడా కృతజ్ఞత కలిగి, ప్రతి సంవత్సరం కూడా కృతజ్ఞత కలిగి మనము ఉన్నట్లయితే దేవుడు మనకి ఏం చేస్తాడండి? సహాయము చేస్తాడు. ఫిలోమోను రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. త్వరగా మనం ముగించుకుందాం. ఫిలోమోను రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. పేజీ నెంబర్ తీసుకొని చెప్పండి ఒకసారి. 199వ పేజీ. వచ్చు 5వ వచనం. అంటే 4-5 కలిపి ఉన్నాయి. నేను చదువుతాను ఒకసారి. నీ ప్రేమను గురించి ప్రభు అయిన యేసు ఎడలను, సమస్త పరిశుద్ధుల ఎడలను నీ కలిగి ఉన్న విశ్వాసం గురించి నేను విని నా ప్రార్థన యందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయొచ్చు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అపోస్తలుడైన పౌలు కూడా ఆయన ఎల్లప్పుడూ కూడా దేవునికి, సంఘాన్ని బట్టి, విశ్వాసమును బట్టి, పరిస్థితులను బట్టి దేవునికి ఏం చేసేవాడండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు. కాబట్టి మనము కూడా మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం కూడా మరి చాలా మందికి మనం ఏం చేస్తాం? చాలా మందికి ఉపకారం చేస్తాం, చాలా మందికి ధనం ఇస్తాం, బట్టలు ఇస్తాం, మరి మాట సహాయం చేస్తాం, ఉద్యోగ విషయంలో సహాయం చేస్తాం, చాలా విషయాల్లో మనం సహాయము చేస్తాం. చేసినప్పుడు వాళ్ళు మనకి విరోధంగా ఉన్నప్పుడు ఏమైనా ఆలోచన వస్తుంది? కృతజ్ఞత లేని వారిగా ఉన్నారు, కృతజ్ఞత లేని వారిగా ఉన్నారు అని చెప్పేసి మరి ఆలోచన చేస్తూ ఉంటాం. కాబట్టి పిల్లరా, మరి మనం ప్రతి విషయంలో కూడా, ప్రతి వ్యక్తి కూడా మరి దేవునికి మొదట కృతజ్ఞత కలిగి ఉండాలి. అలాగే మనకి ఎవరైతే సహాయం చేస్తారో వారందరికీ